హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం న్యూ హైలాండ్ 3230 వెహికల్ అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురాగలిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నాం అనమాట. చాలా తక్కువ ప్రైస్కి అనమాట. వీడియో పూర్తిగా చూడండి. వెహికల్ యొక్క మోడల్, ప్రైజు, లొకేషన్, హెచ్పి, టైర్ కండిషన్, రీడింగ్ అన్నీ ఈ వీడియోలో అయితే తెలుస్తుంది అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు అనమాట. ఎందుకంటే మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మిస్ అవుతుంటారు. అలాగే ఒకవేళ మీరున్న లొకేషన్లో తక్కువ ప్రైజ్లో వెహికల్స్ వచ్చినా కూడా మీరైతే మిస్ అవుతారు. కాబట్టి నేనైతే చెప్పేది ఏంటంటే మీరు వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీకోసం ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది తీసుకొస్తాను తక్కువ ప్రైజ్లో. అలాగే మీ దగ్గర వెహికల్ ఉన్నా కూడా మీరైతే నాకైతే పంపేయండి. ఈ విధంగా మన ఛానల్లో వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. మీకు కూడా మంచిగా తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్స్ అనేది వస్తుంటాయి. మీరైతే ఈజీగా వెహికల్ అనేది చూసి తెచ్చుకోవచ్చు. ఓకేనా. మీరు కూడా వెహికల్ అమ్మాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుందన్నమాట. లేచకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు న్యూ హైలాండ్ 3230 వెహికల్ అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ మోడల్ చూసుకుంటే 2018 మోడల్ అనమాట. 2018లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా 7 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. 7 లేదా 6.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. ఒకసారి పేపర్లు అయితే చెక్ చేసుకోండి. అంటే 2018 అనేది చెప్పారు కాబట్టి అది ఏ నెలలో తీసుకున్నారనేది చెప్పలేదు. కాబట్టి 2018 నుంచి చూసుకుంటే 2025 దాకా 7 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదనమాట. 100% ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందండి. వాంటర్ అయితే చెప్తున్నారు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఇలా అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. అది కూడా 2018 వెహికల్ పెద్దగా యూజ్ చేయలేదు. ఓన్ వెహికల్ కాబట్టి పెద్దగా యూజ్ చేయలేదని కూడా అయితే వాంటర్ అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. హెచ్పి చూసుకుంటే ఇది 42 హెచ్పి అయితే వస్తుందన్నమాట. టైర్లు చూసుకుంటే 35% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. 35% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. 4 టైర్స్ 35% దాకా అయితే ఉన్నాయి. హెచ్పి చూసుకుంటే ఇది 42 హెచ్పి అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే మీరు ఒకసారి టెస్టింగ్ కూడా అయితే చేసుకోండి. టెస్టింగ్ చేసుకుంటే ఎప్పుడైనా సరే ఏ వెహికల్ అయినా సరే కొనేటప్పుడు మీరు ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. అంటే మీరు ఒక మెకానిక్ చూపించుకోవడం కానీ, షోరూంలో చెక్ చేసుకోవడం కానీ, మీరు ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోవడం కానీ, ఇంజిన్లో ఏమైనా రిపేర్స్ ఉన్నాయా లేవా అనేది మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఏ వెహికల్ కొన్నా, ఏ వెహికల్ సరే చూసుకోవాలనుకున్నా సరే ఒకసారి మొత్తం క్లియర్గా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే, పేపర్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 7000 కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట. అంటే వెహికల్ తీసుకుని కాడి నుంచి ఇప్పుడు దాకా జెన్యూన్ రీడింగ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. అది కూడా 7000 కిలోమీటర్లు అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు అనమాట. 7000 అవర్స్ అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందని వాంటర్ అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రీడింగ్ కూడా జెన్యూన్ రీడింగ్ అనమాట. ఒకసారి అయితే షోరూంలో కానీ లేదా మీకు తెలిసిన మెకానిక్ కానీ చూపించి వెహికల్ అనేది చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 3,30,000 అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. 3,30,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీకైతే అమౌంట్ అయితే తగ్గుతుందనమాట. మన యూట్యూబ్ ఛానల్స్ తీసుకునే వాళ్ళకి కానీ, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెహికల్ చూసి తీసుకునే వాళ్ళకి కానీ మంచి ప్రైజ్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని వాళ్ళు అయితే చెప్పడం జరిగిందన్నమాట. అది కూడా 3,30,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. కాబట్టి ఒకసారి అయితే వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం మంచి ప్రైజ్లో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్లో అవుతుందన్నమాట. పల్నాడు డిస్ట్రిక్ట్లో ఈ యొక్క వెహికల్ అవుతుంది. పల్నాడు డిస్ట్రిక్ట్ పక్కన మండలం వచ్చేసి ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నాదెండ్ల అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. నాదెండ్ల అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. చిలకలపేట దగ్గరలో కానీ, నర్సరాపేట కానీ, గుంటూరు కానీ ఈ ఏరియా చుట్టుపక్కల ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ యొక్క మండలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ పక్కన మనకి నాదెండ్ల అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క వెహికల్ తెలిసిన వాళ్ళు కానీ, అంటే ఈ యొక్క లొకేషన్ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్